నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ మహాకాళి ఉపాసకులు శ్రీ యోగి నరేంద్రానంద స్వామీజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో నిజంగా మాంసాహారం గురించి ఎటువంటి ప్రాధాన్యత ఉంది? అసలు మాంసాహారం నిషిద్ధం అని చెప్తూ ఉంటారు, కొంతమంది ఏమో మాంసాహారం అమ్మవారికే నివేదన చేస్తూ ఉంటారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆహారం యొక్క ప్రాధాన్యత ఏంటి? ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, సనాతన ధర్మం అనగానే చాలా గొప్పది, చాలా పవిత్రమైనది. మనం కనుక ధర్మాన్ని ఆచరిస్తే మనం ప్రతి నిత్యం చేసే పనుల్లో కనుక మన ధర్మంలో కూడి ఉన్న పనులు ఏదైతే ఆచరిస్తూ ఉంటామో మన యొక్క జీవితం అనేది ఒక మంచి మార్గంలో వెళ్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం అనగానే 1కి 10 మంది, 1000 మంది పుట్టుకొస్తున్నారు చెప్పడానికి. అసలు నిజంగా మాలాంటి వాళ్ళు సనాతన ధర్మం గొప్పది, ఓకే, ఈయన ఇలా చెప్తున్నారో ఆయన అలా చెప్తున్నారో, అసలు ఏది నిజమైన ధర్మం, మేము ఆచరించాలి అనిపిస్తే కనుక ఏం ఆచరించాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఏంటి అసలు సనాతన ధర్మం అంటే, ఎలా ఆచరించాలి మేమందరం కూడా? శుభం తల్లి, ఒక మనిషి పుట్టిన కాడి నుంచి అంటే జన్మించిన దగ్గర నుంచి మరణించి అతనికి దశదిన కర్మలు చేసేంత వరకు, అతను మరణించిన నాటి నుండి సంవత్సరం పూర్తయి ఆబ్దికాలు జరిపేంత వరకు ప్రతి క్షణం అతని జీవితంలో ప్రతి క్షణం అంటే పుట్టుక దగ్గర నుంచి మరణించిన తర్వాత కూడా ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందని ఖచ్చితమైన ఆధారాలతో తెలియజేసినటువంటి ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేదమ్మా మతం కాదు. ఒక మతం అంటే మనిషితో ప్రారంభమై తన యొక్క ఆలోచన విధానాలు అనేవి జనంపై రుద్దబడితే దాన్ని మతం అంటారు. మతం అనేది ఒక మనిషి ద్వారా ప్రారంభమవుతుంది. ధర్మం అంటే సృష్టితో పాటు ప్రారంభమయ్యేదాన్ని మాత్రమే ధర్మం అంటారు. సృష్టి ప్రారంభం ఎక్కడైతే ప్రారంభమైందో సృష్టితో పాటు ధర్మం కూడా ప్రారంభమైనది. అది సృష్టి అంతమైనంత వరకు అలాగే ఉంటుంది. చాలామంది అంటుంటారు ఈ మతం పెరిగిపోతుందండి, ఆ మతం పెరిగిపోతుందండి. ఏ మతం ఎక్కడికి పెరగదమ్మా. ఈ లక్షల సంవత్సరాల యుగంలో ఇప్పుడు త్రేతాయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇక్కడ ప్రతి యుగంలో కూడా ధర్మానికి ఇబ్బంది జరుగుతానే ఉన్నది. మీరు ఈ విషయాన్ని గమనించాలి. తల్లి, ఇప్పుడు కృతయుగం రాముల వారి, త్రేతాయుగం రాముల వారిని తీసుకోండి. చాలామంది రాముల వారిని తీసుకుంటే, రామాయణాన్ని తీసుకుంటే రాముల వారి జీవిత చరిత్ర గురించి ఆలోచిస్తారే కానీ ధర్మ అధర్మాల గురించి ఆలోచించరు. ఎక్కడైతే ప్రకృతికి విరుద్ధమైనటువంటి భావాలు పురుడు పోసుకుంటాయో, ఎక్కడైతే ఈ సహసిద్ధంగా ఏర్పడిన ప్రకృతి ధర్మాలు నాశనానికి బీజం పడతాయో ఆ బీజాన్ని కోకటేలు సహా పీకివేయటానికి దైవం అనేది ఉద్భవిస్తుంది. ఇప్పుడు రావణుడు రావణాసురుడుగా మారాడంటే అప్పుడే వాడిని తీసివేసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే వాడు ఆదిదేవుడైనటువంటి శివుడినే ధిక్కరించాడు. విమాన ప్రయాణంలో వెళ్తున్నప్పుడు రావణుడు కింద పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం మీద నృత్యం చేస్తుంటే ఆ కైలాస పర్వతం మీదుగా విమానాన్ని విమానం మీదకి వెళ్ళాడు. కానీ విమానం ముందుకు నడవలేదు. తెలిసిన విమానం ముందుకు నడవలేదు. అసలు కైలాస పర్వతం మీదకి ఏ విమానం ఎగరటానికి వీల్లేదు, అది దైవమైనా ఇతరదైనా. కానీ వీడి విమానం ఎగిరింది. సరే, కారణం ఏంటని అడిగాడు శోధకుడిని. కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారాయా, ఇది కైలాస పర్వతం, దీన్ని మనం దాటకూడదు అని అంటే రావణుడు వస్తున్నాడని తెలీదా, ఆయనకి ఎంత అహం, నేను వస్తుంటే పక్కగా తప్పుకోద్దా అంటాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే రావణుడు కూడా శివుడి భక్తుడే కదా. మరి ఎందుకు ఆయన అహంకారం పరిణమిల్లింది. అహంకారం అనేది మనిషి స్థాయిని మించి అహంకారం పెరిగినప్పుడు వాడి పతనం అక్కడే ప్రారంభమవుతుంది. అప్పుడు కదా వాడు దిగి ఈ కైలాస పర్వతాన్ని ఎత్తే ప్రయత్నం చేయటం. శివుడు బొట్టన వేలుతో కైలాసగిరి పర్వతాన్ని తొక్కితే ఈ వాడి యొక్క 20 చేతులు ఏళ్ళు కైలాస పర్వతం కింద వెళ్ళిపోయినాయి. ఎందుకంటే 10 తలలు రావణుడు కదా, 10 తలలు 20 చేతులు అన్ని కూడా కైలాస పర్వతం కింద అండిపోయాయి. తొక్కి పైన నిలబడ్డాడు. వాడి రవం అంటే అరుపుతో ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోయింది. ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోయింది. దద్దరిల్లిపోతే అప్పుడు ఎవరో మహానుభావుడు వచ్చి, ఒరే అరవటం ఎందుకురా ఆపు,
ఆ పరమేశ్వరుని స్తుతించు, అప్పుడు కనకరించి ఆ బొటనవేలు తీస్తాడు, నువ్వు లేచి బయటికి వెళ్ళొచ్చు అంటాడు. అప్పుడు రావణాసురుడు శివుని స్తుతిస్తాడు. స్తుతించినప్పుడు ఆయన గారు భక్తికి ద్రోళడోళ్ళు కదా శివుడు అంటే, కాదు తీస్తాడు. ఆ వాడు పెట్టినటువంటి రవం, దాన్ని అరుపుని రవం అంటారు సంస్కృత భాషలో. వాడు పెట్టిన రవానికి ఈ ప్రకృతి ప్రపంచం మొత్తం చెవులు చిట్లిపోయేలాగా ఆ శబ్దానికి అల్లాడిపోతుంది సంవత్సరం కాలం మొత్తం. కనుక ఒరే నువ్వింత రవం పెట్టి అల్లకొల్లోలం చేశావు గనక నువ్వు నేటి నుంచి రావణుడు రా అని పేరు వచ్చింది వాడికి. అప్పటి నుంచి రావణుడు అని పేరు వచ్చింది. ఓకే, ఈ రావణుడు కాస్త అప్పుడు కూడా శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకున్నాడమ్మా. రావణుడు అని తక్కువ కూడా కాదు. కానీ వాడిలో ఎప్పుడైతే అసుర భావాలు పెరిగాయో, పరస్త్రీ వ్యామోహం పెరిగిందో, వాడు రావణాసురుడయ్యాడు. రావణ అసురుడయ్యాడు. ఇప్పుడు పరస్త్రీ వ్యామోహం అన్నారు కదా, అంటే మీరు మాట్లాడింది సీతమ్మ గురించేనా? కాదు కాదు, సీతమ్మ లంకలోకి వెళ్ళక ముందే కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు అక్కడ. రాణివాస స్త్రీలు, రాక్షస స్త్రీలు. వారికి కంటికి ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకెళ్లి వడశోకంలో పెట్టుకోవడమే. ఇప్పుడు రావణాసురుడు ఎంతో గొప్ప గొప్ప గ్రంథాలు, శాస్త్రాలు అవపోసన పట్టిన వారిలో హనుమంతుల వారు ఒకరు, రావణుడు ఒకరు అని అంటారు కదా. రావణ బ్రహ్మ, రాబోయే కాలంలో బ్రహ్మ అంటారు కదా. అంత జ్ఞానం ఉంది అనంటే, ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్నారు అనంటే, ఆయన అంత మూర్ఖమైన ఆలోచనలు చేసి పరస్త్రీ వ్యామోహంలో ఉండటము ఏంటి? అదంతా అది మూర్ఖం కాదమ్మా, అహం. నేను గొప్ప, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, కనుక నేను కోరుకుంటే ఏదైనా నా దగ్గరికి రావాలి, నేను శాసనకర్తను కనుక నేను శాసిస్తే ఏదైనా జరగాలి. ఇది మనిషిని పతనానికి దారితీస్తుంది. సో ఇప్పుడు రాములు వారు సీతమ్మను తెచ్చుకోవాలని లెక్క అయితే హనుమంతుడే తెచ్చును కదా. అవును, హనుమంతుడే తీసుకొద్దును కదా. లేదు, విభీషణుడిని ఎల్లగొట్టినప్పుడు విభీషణుడు వారైనా అమ్మా నువ్వు మహాసాధ్యవి, అదే కదా చెప్పింది రావణాసురుడికి. ఆమె మహాసాధ్వి, మహా ఇల్లాలు, ఆమె జోలు ఎల్లకి రావణ అన్నయ్యని బ్రతిలాడతారు కదా. మరి అలాంటప్పుడు ఏనే బ్రతిలాడ ఆమె తీసుకొచ్చుకోవచ్చు కదా. మరి సీతమ్మ ఎందుకు రాలేదు ఇల్తమని అడిగిన? రావణ వారు వస్తేనే వస్తానని ఎందుకన్నది ఆవిడ గారు. రావణ వారు వస్తేనే వీడి పతనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు సీత వెళ్ళిపోతే మరి ఇంకో తీసుకొచ్చి పెడతాడు, మరి ఇంకో కుటుంబం ఆగమైపోతుంది. అయితే ఒక చిన్న సందేహం అండి, నేను ఇంతకు ముందు వేరే గురువులతో చేసినప్పుడు వాళ్ళు నాతో మాట్లాడిన విధానంలో అసలు రావణుడు తీసుకెళ్ళింది సీతమ్మ వారిని కాదు, ఒకవేళ తీసుకెళ్లిన విధానం కూడా ఆయన ఆడవారి పైన వ్యామోహంతో కాదు, శూర్పణఖ ముక్కు చెవులు విషయంలో ఆ కోపంతో అలా తీసుకెళ్లాల్సి వచ్చింది ఒక విషయం. ఇంకొక విషయం, అసలు తీసుకెళ్ళింది సీతమ్మ వారిని కాదు, ఆమె అగ్ని ఏదైతే ఉందో అది దాటి రాలేదు, అక్కడ అగ్నిలో ఉన్న లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నారు, లక్ష్మీ అమ్మవారిని తీసుకెళ్లారని. ఇదంతా నిజమే అంటారా, లేదంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడటమా? మనకి దేనికైనా అమ్మా ఒక ప్రామాణికత రావాలి. మనం వాల్మీకి రామాయణం గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ సొంత రామాయణాలు ఏది మాట్లాడినా మనకు తెలియదు తల్లి. మేము పారాయణ చేసింది వాల్మీకి రామాయణం, వ్యాస భారతాన్ని చదివాం, వాల్మీకి రామాయణాన్ని చదివాం, మనం దాని గురించి మాట్లాడుకుందాం. అవునండి, ఓకేనా. ఇప్పుడు హనుమంతుడు చూసింది ఎవరిని? సీతమ్మ వారిని. మరి మీకు సెలవిచ్చినటువంటి మహానుభావుడు ఎవరిని చూసారో నాకైతే తెలియదు, కానీ అక్కడ సుందరాకాండ మొత్తం చదివితే దాంట్లో ఏంటో తెలుస్తుంది. ఇలాంటి మాటలన్నీ వినటం వల్లే మాకు కూడా వీటన్నిటిపైన నమ్మకం పోతుంది. ఇప్పుడు అది పిచ్చి మాటలమ్మా. ఇప్పుడు ఒకటి సామాన్యుడు మాట్లాడటానికే 1,00,000 ఆధారాలు చూసుకుంటారు. అవునండి, ఆయన దశావతారంలో ఒక అవతారం, సాక్షాత్తు విష్ణుమూర్తి. ఇక్కడ ఎప్పుడైతే దేవదూతలను సైతం, దేవుళ్ళను సైతం భూమి నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం రావణాసురుడు చేశాడు, ఎల్లగొట్టాడు, ఎల్లగొట్టబడ్డారు రావణాసురుడు యొక్క ధాటికి దేవతలు సైతం. అందుకే కదా మానవ రూపంలో వచ్చి వాళ్ళని మట్టు పెట్టింది. ఇక్కడ ధర్మం ఎక్కడైనా సరే రాములు వారిని, ఒక చిన్న పాయింట్ మనం అడిగిన దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నా కదా, చిన్న విషయం, సీతమ్మనే తీసుకెళ్లాలనుకుంటే ఏ విధంగా అయినా తీసుకెళ్ళచ్చు, కానీ ఇక్కడ ధర్మానికి చేడు జరుగుతోంది. అవును, ఇక్కడ ఇక విష్ణువుకో అమ్మవారికో ఎక్కడ పూజలు లేవు. చేస్తే వాడు శివభక్తుడు కనుక శివుడికే పూజ చేయాలి, శివభక్తుడు కనుక శివుడికే పూజ చేయాలి. ఈ వేరే దాని గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఒకటి, వాడి కనుచూపు మేరలో ఎక్కడైనా వాడికి నచ్చిన రాజ్యం అనేది, అంటే మొత్తం రాజ్యపాలన వాడిదేగా, ఏ రాజుగారి భార్య అయినా వచ్చి వాడి వనంలో ఉండాలి. మొత్తం ప్రపంచం మొత్తం అతలాకుతం అయిపోతుంది.
సీతమ్మని తీసుకుని వెళ్తే రావణాసురుడు అలాగే ఉంటాడుగా, మళ్ళీ వాడు వ్యవస్థను కొనసాగిస్తాడుగా, లంక మొత్తం అలకులంగానే ఉంటుందిగా. సో అక్కడ సుస్థిరమైన ధర్మాన్ని ప్రతిష్ఠించేయాలి. కనుకనే రావణాసురుడిని రాములు వారు అంతమొందించవలసి వచ్చింది. ఓకేనా. 7 రోజులు యుద్ధం చేసిన తర్వాత కూడా రావణాసురుడి ఛత్రం ఇరిగిపోయి, రథసారథి చచ్చిపోయి, రథం ఇరిగిపోయి, చేతిలో ఆయుధం పడిపోతే మరి రావణ వారు అప్పుడైనా సరే రావణాసురుడిని చంపొచ్చుగా. చంపలేదే. రావణ, నీ దగ్గర అస్త్రం లేదు, శస్త్రం లేదు, రథసారథి లేడు, రథం లేడు, నేను నీతో యుద్ధం చేయను, రేపెళ్ళి ఇవన్నీ సమకూర్చుకొని రా, రేపు యుద్ధం చేస్తా నీతో అంటాడు. అప్పుడు రావణాసురుడికి రాముల వారికి ఉన్నటువంటి దూరం ఎంత? మా అయితే 100 అడుగులు లేదా 1000 అడుగులు ఉన్నాయనుకుందాం. వాడు 1,00,000 అడుగులు వెనక్కి అంతఃపురానికి వేసాడు కానీ ఆ 1000 అడుగులు ముందుకు వచ్చి ఆయన పాదాల మీద పడితే బ్రతుకును కదా. అహంకారం పడమైన వ్యక్తికి ఇలాంటి కనపడవు. ఇప్పుడు ఇది దేవతల విషయంలో అయితే ఇలా ఉందండి. ఇప్పుడు దేవతలు అసురులు ఉంటే వాళ్ళు వీళ్ళతో యుద్ధం చేసి వాళ్ళకు బుద్ధి చెప్పినట్టుగా మన అందరికీ కూడా ఎవరు? రాక్షసులు, దుర్మార్గమైనటువంటి ఆలోచన గల వారిని అసురులు అంటారు. అంతేగాని రాక్షసులు అని ప్రత్యేకమైన జాతి కాదు. ఇప్పుడు రావణుడు బ్రహ్మ, బ్రాహ్మణుడు అసురుడు ఏంటి? వాడి బుద్ధి అసురత్వం పొందింది, వాడి బుద్ధి అసురత్వం పొందింది. కనుక వాడు ఇప్పుడు రాములు వారు మానవుడు అయినప్పుడు వాడు కూడా మానవుడే. ఓకేనా. మానవుడైన రాములు వారు దేవుడయ్యాడు. అదే మానవుడై ఉండి బ్రహ్మస్థానం పొందినటువంటి రావణుడు అసుర బుద్ధితో అహంకారపూరితమై రాక్షసుడుగా మిగిలాడు. ఇది తప్పు అని చెప్పిన తమ్ముడు తర్వాత లంకాది నగరానికి రాజు అయ్యాడు. ఓకేమ్మా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడైనా సరే అధర్మం అనేది పెంచుమీరుతూ ఉన్నప్పుడు దాన్ని కూకటి వేళ్ళతో సహా పీకివేయడానికి ధర్మం ఒక చోట పురుడు పోసుకొనే ఉంటుంది. కనుక మీరెవరు బాధపడవద్దు. మొన్న ఇరాక్లో తవ్వకాలు తవ్వారు, పురాతన తవ్వకాలు. 30,000 సంవత్సరాల నాటి దేవాలయం బయటపడింది, బంగారపు నాణ్యాలు బయటపడ్డాయి. ఇవన్నీ నేను వార్తలోనే చూసి మీకు చెబుతున్నాను, టీవీ వార్తలోనే వచ్చాయి, బయటపడ్డాయి. ఇరాక్లో అంతకుముందు ఏ ధర్మం ఉన్నట్టు? సనాతన ధర్మమే ప్రడివిలిందిగా, హిందూ ధర్మమే ప్రడివిలిందిగా. మళ్ళీ హిందూ ధర్మమే వస్తుంది. ఈ కొట్లాటలు కొట్టుకొని తిట్టుకొని బాంబులు వేసుకొని అలిసిపోయి అందరూ ఇక చాలు, మనకి ఈ మతాలు వద్దు, మన ధర్మానికి మనం పోదాం, నమస్కారం అంటారు. నిన్నదాకా కేరళ అలా ఉన్నది, కేరళ మన ధర్మం వైపు వచ్చిందిగా. అన్నీ వస్తాయి ఇప్పుడు. కానీ వస్తాయని మీరు చెప్తున్నారు, రావచ్చేమో భవిష్యత్తులో. కానీ ఇప్పుడు మాత్రం మత మార్పిడిలు చాలా ఎక్కువగా చూస్తున్నాం కదా. అంటే హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే ఇక్కడ ఏదో జరగట్లేదు అని చెప్పి ఇంకొక మతంలోకి మారటము ఇలాంటివి చూస్తున్నాం కదా. మతం మారటం అనేది అది మనిషి యొక్క దౌర్భాగ్యానికి నిదర్శనం. ఎందుకంటే మనసు అనేది మారకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమీ సాధించలేవు. నీ గత జన్మ కర్మలు ఉండొచ్చు, ఈ జన్మలో చేసిన కర్మలు ఉండొచ్చు, లేదా నువ్వు చేసే విధానంలో పొరపాట్లు ఉండొచ్చు. మనసుకి జబ్బు చేస్తే మాలాంటి స్వామీజీలు వైద్యం చేస్తారు. శరీరానికి జబ్బు చేస్తే స్వామీజీ అయినా ఎంబీబీఎస్ దగ్గరకు, ఎండి దగ్గరకు వెళ్ళాలి. దౌర్భాగ్యం నీ మనసులో పెట్టుకొని నువ్వు ఏ మతంలో పోతే ఏమున్నది? ఏమా కెమెరా ఆఫ్ చేసి ఎన్నిసార్లు ఫోటో తీసిన ఫోటో వస్తుందా? రాదు కదా. ఇది అలాగనే ఇప్పుడు దౌర్భాగ్యం అనేది నీ మనసులో పెట్టుకొని ఒక మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు, ఒక బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళు, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళు, శుక్రవారం ఆదివారంలో అమ్మవారి గుడికి వెళ్ళు. అసలు ఏ వారంతో మళ్ళీ శివయ్య దగ్గరికి వెళ్ళు. మనం వెళ్ళాం కదా. పండగ రోజు మన హిందువులో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే పండగ రోజు కూడా కొత్త బట్టలు వేసుకొని సినిమాకి వెళ్తాం, అంతే కదా. కానీ మనకు అన్నీ కావాలి. ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణ చేయమా 41 రోజులు. నువ్వేదన్నా ఒక సంకల్పం పెట్టుకో, నీ జీవితానికి సంబంధించింది. అది స్వార్థంతో లేనిదై ఉండాలి. నీ భవిష్యత్తు పెరగటానికని కావచ్చు, లేకపోతే నీ పిల్లల కోసమే కావచ్చు, లేదా కుటుంబంలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండి ఇంట్లో ఊరికి చికాకులు జరుగుతున్నాయి, ఇది గురించి కావచ్చు. ఉదయాన్నే లేచి ఆడకూతురు అయితే తలస్నానం చేసిన అవసరం లేదు ప్రతిరోజు. ఎందుకంటే ఆమెకున్న కురుల దృష్టి ఇబ్బంది అవుతుంది కనుక ఆడకూతురు అనుకోమా 3 సార్లు పుండరీకాక్ష 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 అని 3 సార్లు తల మీద నీళ్లు చల్లుకొని స్నానం చేయాలి. పురుషుడు అయితే ఖచ్చితంగా తలస్నానం చేయాలి. చేసి కొత్త సాప ఒకటి కొనుక్కొని నెట్టింట్లో సాప వేసుకొని ఓకేనా ఏకవస్త్రం కట్టుకొని పురుషుడైతే, స్త్రీ అయితే స్పష్టంగా చీర కట్టుకోవాలి, వస్త్రం కట్టుకొని ఏమో కూర్చొని 5 నుంచి 9 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఏ సమయంలో? ఉదయం బ్రహ్మముహూర్తం అంటే 4 నుంచి 6 గంటల మధ్యలో 41 రోజు చేయండి. మండలం దీక్ష సమయం
మార్పులు ఎందుకు వస్తాయో, ఎందుకు రావో చూడండి. ఇప్పుడు 41 రోజులు అన్నారు కదా, ఆడవారి నెలసరి సమయంలో 5 రోజులు వదిలేసి మళ్ళీ 41 లెక్కే 5 రోజులు తీసేసి మళ్ళీ 5 రోజులు ఎక్స్ట్రా చేసుకుంటాం. ఓకేనా, 6వ రోజు నుంచి చేయొచ్చు. చేయండి, అసలు 21 రోజు చేయండి, ఆడవాళ్ళని 21 రోజు చేయమనండి. మార్పు కనిపిస్తుందో లేదో. మనసులో తెలియని ప్రశాంతి వస్తుంది, తెలియని హాయి వస్తుంది, ముఖంలో తెలియని ఆకర్షణ వస్తుంది. మనం చెయ్యంగా అంతే. ఆదివారం వస్తే మాంసం తినాలి, పిల్లలకు సెకండ్ సాటర్డే వస్తే సినిమాకి పోవాలి, కానీ మాకు దేవుడు అన్నీ ఇవ్వాలి. ఏమ్మా, కానీ మాకు దేవుడు అన్నీ ఇవ్వాలి. అంటే దేవుడు మనం ఇవన్నీ చేస్తేనే ఇవ్వాలా? నీ ఏకాగ్రత ఉండాలి, ఇవన్నీ చేస్తేనే నువ్వు ఏకాగ్రత అవుతుంది. ఇప్పుడు నేను మనసులో నాకు దేవుడి పైన చాలా భక్తి ఉంది, నేను ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? నా పనులు నేను చేసుకుంటాను యథావిధిగా. దేవుడి పైన నాకు నమ్మకం ఉంది, భక్తి ఉంది. అలా దేవుడు అనుగ్రహించడం, దేవుడికి కూడాను నీ పైన నమ్మకం ఉంది. మరి నువ్వు అయ్యాలి ఇవ్వాలని కోరుకుంటున్నావుగా, నువ్వు ఏ కోరిక లేదు కదా, కోరిక లేని ప్రశాంతంగా బతుకు. నాకు ఏ కోరిక లేదు అంటే ఇప్పుడు ఉన్న లౌకిక ప్రపంచంలో ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. లౌకిక ప్రపంచంలో నీ కనీస అవసరాలు ఎలా ఉంటాయో, ఈ కలియుగంలో నామస్మరణ అంత ఉత్తమమైనది. నువ్వు నిత్యం నామస్మరణ చేస్తూ ఉండు, ఫలితం వస్తుందో రాదు, ఖచ్చితంగా వస్తుంది. శ్రీకృష్ణుడు వారు ఏమన్నారంటే, నా పేరు మీద 10 రూపాయలు దానం చెయ్యి, నీకు 100 రూపాయలు ఇస్తా అన్నాడు. నా గురించి 10 మందిలో చెప్పు, నీ గురించి దేవలోకంలో చెప్తా అన్నాడు. నా యొక్క నామాన్ని, కృష్ణ కృష్ణ అనే నా నామాన్ని నిత్యం నువ్వు పలుకుతూ ఉండు, నేను నీతోనే ఉంటానయా అన్నాడు. అవునా, నువ్వు నిత్యం నామస్మరణ చేయి, భగవంతుడు నీతోనే ఉంటాడు. శ్రీమాత్రే నమః అనే అమ్మవారి యొక్క మంత్రాన్ని రోజుకు 108 సార్లు మనసులో అనుకుంటూ ఉండు. నువ్వు వంట చేస్తూ ఉండు, వంట చేస్తూ అనుకుంటూ ఉండు. 90 రోజులు నీ భర్త ఎలాంటి వాడైనా సరే నీ కుటుంబం సఖీ పడుతుంది. ఇప్పుడు అంటే నామస్మరణ చేయడం వల్ల, మంత్రం చెప్పడం వల్ల ఇంత ఫలితం ఉంటుంది అంటున్నారు కదా. కానీ ప్రతి ఒక్కరికి తలరాత ఒకటి ఉంటుంది. భగవంతుడు మనం తల్లి గర్భంలో పడగానే అంత రాసేస్తాడు అని అంటుంటారు కదా, దాన్ని తప్పించుకునేది కూడా ఎవరికి సాధ్యపడదు అంటారు. మరి నామస్మరణ వల్ల మార్పులు ఎలా వస్తాయంటారు? కర్మ దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి, రుణానుబంధానికి సంబంధించిన దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. నామస్మరణ. శబరి రామ 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 అనుకుంటే అడవిలో ఉంది. రాముల వారు అంతా కూడా అరణ్యవాసం వచ్చి శబరి దగ్గరికి వచ్చాడు. శబరిగా అయోధ్య రాలేదు, రావణ వారే నడుచుకుంటూ శబరి దగ్గరకు వచ్చాడు. ఏం జరగలేదా? యశోదమ్మ శ్రీకృష్ణుడు కనలేదుగా. కానీ అప్పుడు ధర్మం 3 పాదాల పైన, పాపము ఇదంతా ఒక పాదం పైన. ఇప్పుడు చూస్తే అంత రివర్స్ లో ఉంది కదా. ఇప్పుడు సాధ్యమే. అప్పుడు 108 మంత్రజపం చేస్తే సిద్ధ అయ్యేది. ఇప్పుడు 1,00,000 కాదు 10 లక్షలు చేయాలి. ఓకేనా? ఇప్పుడు కష్టం ఎక్కువ పడాలి. అప్పుడు 10 సార్లు కృష్ణ అంటే 11 సార్లు అమ్మ అనేవాడు. కానీ ఇప్పుడు నువ్వు అనిత్యం నామస్మరణ చేస్తే ఏదో సందర్భంలో భగవంతుడు, ఇప్పుడు సద్గురువులు ఉంటారు, గురువులు ఉంటారు, నిత్యం మనకి మాస్టర్స్ అంటారు. సిద్ధ గురువుల సంచారం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ నా గురుదేవులు నా పక్కనే ఉండొచ్చు. నాకు 2 గురువులు. నా గురుదేవులు యోగి పూర్ణచంద్ర మహారాజు వారు మొదటి గురువు. ఈ శిలను శిల్పంగా చెక్కింది ఆయన గారే. ఈ శిలను శిల్పంగా చెక్కి ఒక దారిలో పెట్టింది ఆయన గారే. 2018లో మా గురుదేవులు లలిత అమ్మవారిలో ఐక్యమయ్యారు. మా గురుదేవులు లలితా ఉపాసకులు, గొప్ప లలితా ఉపాసకులు. అస్సలు బయట ప్రపంచంలోకి ఎప్పుడూ వచ్చేవాడు కాదు, అసలు ఎవరికి తెలియదు. 108 ప్రతిష్టలు చేశారు ఒకే చోట, ఒకే ప్రాంగణంలో 108 దేవతామూర్తులను ప్రతిష్ఠ చేశారు. ఏ దేవతలు? అందరూ మన ధర్మం యాక్సెప్ట్ ఒక సాయిబాబాని తప్ప. ఏ సాయిబాబా దేవుడు కాదు, గురువు దేవుడు కాదు, గురువు ఏమ్మా దేవుడు కాదు. మళ్ళీ చెప్పానా, సాయిబాబా గురువు. కానీ సాయిబాబా దేవుడు అని నమ్మే భక్తులకు నమ్మినంత అవుతోంది కదా అమ్మా. నామస్మరణ గురువుని నమ్ముకుంటే దేవుని నమ్ముకున్నట్టే. కాకపోతే గురువుని దేవుని చేయకూడదు. దేవుడు దేవుడే. మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకు చాలా మంది గురువులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, త్రైలింగ స్వామి, లాహిరి మహాశయ ఏమా, ఇప్పుడు సివిఆర్ రావు గారు, ఇప్పుడు ఎంతమంది గురువులు ఉన్నారు మనకి. సిద్ధయోగులు, పూర్ణులు, యోగులు, మహర్షులు ఎంతమంది ఉన్నారు. ఇప్పటికీ హిమాలయాల్లో మన యోగులు సంచరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే సినిమా ప్రపంచం, ఎవరిని చూపిస్తే వాళ్ళే దేవుడు. మీరు నన్ను పట్టుకురాలా ఎక్కడ ఉన్నాను అట్లా. కనుక ఇది కాదు, మనం వాస్తవగతిలో జీవిద్దాం, వాస్తవంగా మాట్లాడుకుందాం. ఏ తల్లి, అది